రైట్, వెల్కమ్ బ్యాక్. హర్షవర్ధన్ గారు, రోజు రోజుకు కాంగ్రెస్ పార్టీ క్షీణిస్తుంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఎందుకంటే చూస్తున్నాం పార్టీ మారుతుంది. పార్టీ క్షీణిస్తుంది కాదు, పార్టీ ఇప్పుడు రామ్ మాధవ్ ఆల్రెడీ హైదరాబాద్ లో ఉన్నాడు. నెక్స్ట్ మీ పార్టీ సీనియర్లతో కూడా చర్చలు జరుపుతున్నారు. ముఖ్యంగా సునీత లక్ష్మారెడ్డి గారితో ఇంట్లో కూడా నిన్న భేటీ అయ్యారు డీకేఆర్ వీళ్ళంతా. రాజేష్ గారు, కాంగ్రెస్ పార్టీ క్షీణిస్తలేదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకుడు అన్నాడు ఇక మరి 2 రోజుల్లో అది వెంటిలేటర్ పైన ఉండే అవకాశం ఉంది. చాలా మంది అన్నారు, డీకే అరుణ గారు కూడా పోతూ పోతూ ఏమన్నది, నాయకత్వ వైఫల్యం ఉందన్నారు. సొంత తమ్మునే కాపాడుకోలేకపోయింది ఆమె. ఇక్కడ నాయకత్వం ఎక్కడ? ఉత్తమ్ కుమార్ రెడ్డికి మన చిరుమర్తి లింగయ్యకు రిలేషన్ కాదా, దోస్తులు కాదా, క్లాస్మేట్స్ కాదా, అయినా పోయిండు. సొంత తమ్ముని అయితే కాపాడుకోవాలి కదా. అంటే పోయేవాళ్ళు పలు రకాలుగా మాట్లాడుతుంటారు, దాన్ని పరిగణలోకి తీసుకోకూడదు. నేను అనేది ఏంటంటే ఇవాళ డీకే అరుణ గారు కదా, రేపు సునీత లక్ష్మారెడ్డి గారు కూడా వెళ్తారు. లేదా నాయకత్వం లోపం లేదా? నాయకత్వ లోపం లేదు. ఎందుకుంటుంది నాయకత్వ లోపం? ఇంకోటి 3 నెలలు అయింది, 100 రోజుల కింద గ్రూప్ రాజకీయాలు ఉన్నాయని చెప్పింది. లేవా గ్రూప్ రాజకీయాలు కాంగ్రెస్ పార్టీలో? గ్రూప్ రాజకీయాలు ఉండనే ఉండవు, అన్నిట్లో ఉంటాయి గ్రూప్ రాజకీయాలు. మరి కాంగ్రెస్ పార్టీలో ఎక్కువ ఉంటాయంటారు. ఏం లేకుంటే కేసీఆర్ గారు 3 ఎందుకు తప్పించిండ్రు అంటే అక్కడ ఉన్న ఎమ్మెల్యేలకు సహకరించలేదు, ఎంపీలని తప్పించిండు. ప్రతి పార్టీలో గ్రూపులు ఉంటాయి. మరి లేకపోతే మా జితేంద్ర రెడ్డి గారిని ఎందుకు? ఆయనే చెప్పారు కదా, ఎమ్మెల్యే కంప్లైంట్ ఇచ్చారు కదా, మాకు సహకరించలేదు కాబట్టి మేము కూడా సహకరించమని. మీ పత్రికల్లో మీ టీవీలోనే వచ్చినాయి కదా. ఏ పార్టీలైనా ఉంటాయి, సహజం. అది అన్నదమ్ముల మధ్యన గ్రూపులు ఉంటాయి, అన్నింటిలో అందరి మధ్యన రక్త సంబంధికుల మధ్యన గ్రూపులు ఉంటాయి. దానికి మనం అతీతులం కాదు. కాకపోతే కాంగ్రెస్ పార్టీ క్షీణించడం లేదు. కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ ఓటు బ్యాంకు పటిష్టంగా ఉంది. ఇవాళ జరుగుతున్నటువంటి క్రీనీడ మొత్తం కూడా సునీత లక్ష్మారెడ్డి గారు రేపు మీరు బీజేపీలోకి వెళ్తే ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక్కడ ఖచ్చితంగా వెళ్తుంది. ఇక్కడ ఏంటంటే టీఆర్ఎస్లో అకామిడేట్ కాలేని వాళ్ళు లేదా టీఆర్ఎస్లో ఎగ్జిస్ట్ అయ్యి ఆ ప్లేస్లో దొరకని వాళ్ళు భారతీయ జనతా పార్టీకి సహజమే. ఎందుకంటే ఇది ఒక జగన్నాటకం. నేనంటా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర, జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి సన్నిహితంగా ఉన్నటువంటి ప్రతి రాజకీయ నాయకుడు కూడా ఇవాళ టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళకపోతే భారతీయ జనతా పార్టీలోకి వెళ్తున్నటువంటి ఉదంతం మీరు అనేక పరిశీలిస్తే తెలుస్తుంది మీకు. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది బడా కాంట్రాక్టర్లు, బడా వ్యాపారవేత్తలు టీడీపీకి 30 ఏళ్లుగా కొమ్ముగాస్తున్న వాళ్ళు కూడా ఇలా వైఎస్ జగన్ దగ్గరికి కాంగ్రెస్ లో ఉండే సీనియర్ నాయకులంతా కూడా జగన్మోహన్ రెడ్డి ద్వారానే వెళ్తున్నారు. నేను కాంగ్రెస్ లో ఉండే సీనియర్ నాయకులు అందరూ అంటలేదు అన్నా, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి, జగన్మోహన్ రెడ్డి గారికి అభిమానులు అత్యంత ప్రీతిపాత్రులు, వారితో ఉన్నటువంటి సాన్నిహిత్యం చేత వారి సూచనల మేరకు ఈరోజు వెళ్తున్నారు. అంతే తప్ప ఇలా కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? 100 రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలి? వాస్తవానికి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలకు ఉపయోగపడే ఒక గొప్ప నిర్ణయము తీసుకోలేదు, ప్రజలను అందరూ వ్యతిరేకించే ఒక చెడ్డ నిర్ణయము తీసుకోలేదు. వ్యతిరేకించే చెడ్డ నిర్ణయం తీసుకున్నప్పుడేమో ప్రతిపక్ష పార్టీగా మా భట్టి గారు కానీ ఉత్తమ్ గారు కానీ ధర్నాలో లేకపోతే ఒక ప్రోగ్రామ్స్ చేయకపోతే వైఫల్యం చెందినవచ్చు. లేదా ఒక మంచి పని, చాలా మంచి పని తీసుకున్నాడంటే పోవచ్చు. ఆయన్నే ఎలక్షన్ కోడ్ ఉందని ఏది అన్నీ ఆపిండు, ఎంప్లాయీస్కి పిఆర్సీ ఇస్తలేడు, అన్నీ కూడా ఆపిండు. వాస్తవం కదా అది. ఓటాన్ అకౌంట్ ఫుల్ బడ్జెట్ పెట్టాల్సిన పరిస్థితులు కూడా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టిండు. కేంద్రంలో ఏ గవర్నమెంట్ ఉండొచ్చు. నేనేమంటున్నా, కేసీఆర్ గారే 100 రోజులుగా స్తబ్దంగా ఉన్నారు. ఈ అన్ని ఎన్నికల కోడ్లు ఇవన్నీ అయిన తర్వాత జూన్ నుంచి పరిపాలన సాగిస్తాను ఆయనే బాటంగా చెప్తుండ్రు. మరి ఆయన ఏం వింత చేసే, ఎవరు చేయని వింత ఏమైనా చేసిండా వీళ్ళు ఆకర్షితులు అయిపోవడానికి? అది లేదు. లేదా ఏమైనా పెద్ద వ్యతిరేకమైనటువంటి నిర్ణయం తీసుకుంటే ప్రతిపక్ష పార్టీగా 10 మంది ఎమ్మెల్యేలు ఉంటారండి. ప్రలోభాలు, ఇప్పుడు ప్రలోభాలు ఒక కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఒక కాంగ్రెస్ పార్టీ వ్యక్తి కూడా వదిలేసుకునే పరిస్థితి రాజేష్ గారు. ఇప్పుడు కాలం అట్లా కలిసి వస్తుంది. నేను ఒక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వ్యక్తిగా పోయే వాళ్ళ మీద నేను నిందలేను. చాలా ఆరోపణలు ఉంటాయి, నేను కూడా చేయొచ్చు. వాళ్ళు వేగ ఆరోపణ చేయొచ్చు. వాళ్ళ కాంట్రాక్ట్ల కోసమో వాళ్ళ రియల్ ఎస్టేట్ల కోసమో ప్రభుత్వం దగ్గర అనియమని ఉండాలి. కొండ విశ్వేశ్వరరెడ్డి మీ పార్టీలోకి వచ్చాడు, మరి ఏ పని మీద వచ్చాడు? కొండ విశ్వేశ్వరరెడ్డి గారు వచ్చినటువంటి కాజును వచ్చారు. మరి లేదా మీరు తప్పు పడుతున్నారు, లేదా సబ్జెక్ట్ కాదు ఒకటి. మీరు కొండ విశ్వేశ్వరరెడ్డి గారిది ఒక విషయంలో వచ్చిండు. ఆయన వచ్చేటప్పుడు కూడా ఏం లేఖ రాసిండు, జోన్ల విషయంలో వికారాబాద్, తాండూరు, పరిగిని, జోగులాంబ గద్వాల కలపడానికి నాకు నచ్చలేదు. బయటికి వెళ్ళేటప్పుడు చాలా ఆరోపణలు చేస్తారు. ఆయన ఇప్పుడు నేను మనకు కనిపించింది చెప్పలే. ఆయన మీరేదో ఆరోపణలు చేశారో వాళ్ళు కూడా అదే ఆరోపణ ఎట్లయితే రాజేష్ గారు స్పష్టంగా వికారాబాద్ కలుపుతామని చెప్పి అడగండి, మీరు అడగండి. అయ్యా బాబు నువ్వు దానికోసం పోయినా కదా రమ్మని తీసుకోండి, ఎంతమందిలో తీసుకుంటున్నారు చెప్పి. ఒక కామెంట్ చేశారు, ఈ మీ పార్టీలో జైనింగ్స్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడని. ఖచ్చితంగా ఇప్పుడు ప్రతి ఇదే మీడియాలో కూడా చర్చ. ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఇంకేం చెప్తే ఇంకా చెప్పడానికి ఏపీలో చూస్తానేమో
ఆ టీడీపీలో ఉన్న వాళ్ళంతా జగన్ పార్టీలో అంటున్నారు. బుచ్చిలింగం గారు లాగా 35 ఏళ్ళకెళ్ళి పెట్టుబడిదారులైన వ్యాపారవేత్తలు మొత్తం కూడా టీడీపీకి దూరం చేసి వైసీపీకి దగ్గర చేస్తున్నారు ఇక్కడున్న నాయకులు. దానికి ప్రతిఫలంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొంతమందిని పంపిస్తున్నాడు. ఏం చెప్తారు ఇప్పుడు? ఏమి తెలిసిందే కదా, ఇది ఓపెన్ సీక్రెట్ కదా, తెలిసిందే అట్లా చేశారు కాబట్టి వాళ్ళకి ఆలోచనలు ఉంటాయి. అందులో ఏముండవు కదా. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వ్యాపారస్తులందరినీ బెదిరించి తెలంగాణ ప్రాంతంలో అందరినీ తీసుకున్నారేమో. ఒకటి అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఎవరైతే ఆయన వెంట ఉండే ఆయన మీ పార్టీలోకి వచ్చారు. సబితా ఇంద్రారెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ కు వీళ్ళు కట్టేసే ప్రయత్నం చేస్తారు. వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులు కాంగ్రెస్ పార్టీని ఇంత కష్టపడి ఇంత చేసి రాష్ట్రంలో నిలబెడితే మా నాయకునికి విలువ లేదు కాబట్టి మేము పోతున్నాం అనుకోవడంలో నష్టమేమో. డెఫినెట్ గా పోతారు. నువ్వు ఆ నాయకునికి ఇచ్చేటువంటి ఇవ్వకుండా ఇవాళ పార్టీ పూర్తిగా కాంగ్రెస్ పార్టీ నాది, కాంగ్రెస్ పార్టీ నేను అనే ఒక ఆంభావంలో ప్రవర్తించినటువంటి నాయకుడు ఇవాళ మీకు ఆయన దోస్తు అయిపోతే ఎవడేం చేస్తాడు దానికి? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలా వైఎస్ఆర్ కు పోయేటోళ్ళు అందరూ కూడా ఇక్కడ ఏదో తెలుగుదేశం పార్టీకి ఏదో అంబాసిడర్ లాగా వీళ్ళు మాట్లాడతారు. అక్కడేమో అంటరాని పార్టీ, ఆంధ్రప్రదేశ్ లో అంటరాని పార్టీ, ఢిల్లీలో దోస్తాన్ పార్టీ, ఇక్కడేమో విడిపోయిన పార్టీ. ఇప్పుడు మీరు నాగార్జున గారినే తీసుకోండి, నాగార్జున గారినే తీసుకోండి. ఉద్యమం టైంలో ఎన్కన్వెన్షన్ అని చెప్పేసి ఎత్తి చూపినాం. 5 ఏళ్లలో మనం ఏం చేయలేకపోతే ఆయనను. అదే నాగార్జున వైఎస్ జగన్మోహన్ రెడ్డి ద్వారా కలుస్తున్నాడు, గుంటూరు టికెట్ అడుగుతున్నాడు. మరి ఎక్కడ సంబంధాలు ఇవ్వకుండా అడుగుతున్నాడు. వీళ్ళు తెలంగాణ రాజకీయాలు తప్ప ఆంధ్ర రాజకీయాల కోసమే పనిచేస్తున్నారని చెప్పి వీళ్ళని పని పెడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు? అందుకే తీస్తున్నారు. తెలుగుదేశం పార్టీ తెలంగాణలో మీరు దేశ రాజకీయాల్లో మేము పాత్ర మీరు చేస్తున్నారు. జాతీయ గెలవరు. రాజకీయాల్లో రావాలని చెప్పాలంటే లక్ష్మీనారాయణ గారు జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి పార్టీలో చేరికలన్నీ కూడా దీని వెనక జగన్మోహన్ రెడ్డి ఉన్నారని చెప్పి చెప్తున్నారు. ఇది నేను ఆధారాలు చెప్తున్నా కదా. ఇక ఇంతకన్నా ఎక్కువ ఉంటాయి రాజకీయాల్లో. కాయిదాలు రాసుకుంటారా, బాండ్లు రాసుకుంటారా? కనబడతాను కదా. కాంగ్రెస్ ఇవాళ 2 రాష్ట్రాల్లో ఆవేదనకరమైనటువంటి ఆవేదన ఏం లేదు. ఒకటి ఆంధ్రప్రదేశ్ లో అందరికంటే ముందు 135 మందిని ప్రకటించాము. ఆవేదనతో చేసే ఆరోపణలు అది సహజంగా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి. అన్న మీరు వాళ్ళు అనని అనకండి. ఇవాళ రాహుల్ గాంధీ నేతృత్వం యాక్సెప్ట్ చేసే పరిస్థితులు ఎందుకు? మనం 3 రాష్ట్రాలు చేయలేదా? 3 రాష్ట్రాల 0.5%. అరే ఎంత పర్సెంట్ మీరు వచ్చింది? అక్కడ గోవా జరిగిన ఎన్నికలు కూడా చూసాం కదా. అన్ని ఉప ఎన్నికలు 16 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ మొన్నటి వరకు ఇదే ప్యానల్ లో గుజరాత్ లో అతి కష్టం మీద గెలవాల్సిన పరిస్థితి లేదా? 6 నెలలుగా ఇదే ప్యానల్ లో 21 రాష్ట్రం అంటుంది. 16 అంటున్నారు. ఎన్ని దశాబ్దాల నుంచి గుజరాత్ లో అధికారం యాంటీ ఎన్కంబరెన్స్ అనేటువంటిది అధిగమించి మళ్ళీ అధికారం రావడం అనేటువంటి విషయాన్ని మత విశ్వాసాల 0.5% తేడాతోని రాజస్థాన్ అధికారం మారింది. 0.5% ఓట్ల తేడాతోని. అసలు మధ్యప్రదేశ్ లో బీజేపీకి ఎక్కువ వచ్చినాయి కానీ అధికారం మారింది. తెలంగాణ అభ్యర్థుల విషయంలో మరికొంత అది రాహుల్ గాంధీ సొంత పార్లమెంట్ తెలంగాణ గురించి జాతీయ ఎన్నికలు మధ్యప్రదేశ్ పోతాము. మా దగ్గర శాంతకుమార్ అని జాతీయ ఎన్నికలు ఖర్చు పెట్టి తెలంగాణ తొక్కేసిండ్రు. ఇప్పుడు మళ్ళీ అదే శాంతకుమార్ గారు పాపం మీరు చూడండి మహబూబ్నగర్ జిల్లాలో మీ ఏ రిపోర్టర్ తెలంగాణలో పరిస్థితి మళ్ళీ ఆయన పొందుకు వస్తున్నారు. 2 జాతీయ పార్టీల పరిస్థితి
కానీ ఒకటి దేవిప్రసాద్ గారు ఒక ప్రత్యేక దృష్టి పెట్టారు బీజేపీ ముఖ్యంగా అమిత్ షా వీళ్ళంతా కూడా తెలంగాణ పైన దృష్టి పెట్టారు. అందులో భాగంగానే ఈ ఆపరేషన్ ఆకర్షణ నడుస్తుంది అంటున్నారు కదా. మోడీ ఎన్నిసార్లు వచ్చిపోయాడు? మొన్న వాళ్ళ ముఖ్యమంత్రులు అందరూ వచ్చిపోయారు తెలంగాణకు. వస్తే చెప్పారు కదా మహబూబ్ నగర్కి వస్తే 4,600 నిజామాబాద్ పోయి కరెంట్ లేదన్నాడు. 24% ఓట్లు వచ్చినాయి మాకు. మహబూబ్ నగర్ 4,600 ఓట్లు వచ్చినాయి. అది కాదు గతంలో కూడా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులు వచ్చిపోయారు, ప్రధాని వచ్చిపోయారు, అమిత్ షా వచ్చిపోయారు. కాదు కనీసం డిపాజిట్లు రాలేదు. కేసీఆర్ ఎదుర్కోగలరా? ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ రాష్ట్రంలో ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ అనేటువంటి ఫస్ట్ అది సెకండ్ ఇది అనేటువంటి భావన ఏదైతే ఉన్నదో థర్డ్ ఆప్షన్ కు ప్రజలు వెళ్ళలేకపోయారు. ఇవాళ ఫస్ట్ ఆప్షన్ సెంట్రల్ ఎలక్షన్ కోసం భారతీయ జనతా పార్టీ, దాంట్లో రెండో ఎవరికైనా తెలంగాణ ప్రత్యామ్నాయం టీఆర్ఎస్ కు మీరేనా అంటే ఇవాళ ఖచ్చితంగా మీరు ఇవాళ మాట్లాడుతున్నారు. తర్వాత ఎన్నికల మొన్నటి వరకు మరొక విషయం, కేంద్రం ఇచ్చినటువంటి పథకాలన్నింటినీ తనవిగా ప్రచారం చేసుకొని ఫలితాలు రామగుండ నిర్మూల కర్మాగారం కేసీఆర్ గారు ఏదైతే జాతీయ రహదారుల గతంలో 2,350 కిలోమీటర్లు ఉన్న రహదారి 3,500 కిలోమీటర్ల రహదారు జోడించడం గొర్రెలు బర్రెలు మత్స్యకారులకు వాళ్ళు ఏమంటారంటే మీరు 16 స్థానాలు ఇస్తే ఏం చేస్తారు? ఆ 16 స్థానాలతో దేశంలో ఏం చక్కని చెప్తారు? ఏ మార్పులు తీసుకురాగలరు మీరు అనేది ఒకసారి టీఆర్ఎస్ మొన్నటి వరకు మంచిగా బీజేపీ వాళ్ళు వచ్చి ఆకర్షణ పెట్టిన తర్వాత టీఆర్ఎస్ చెమటలు పడుతున్నాయి. లేకపోతే రెండో స్థానం కోసం ధన్యవాదాలు అండి. రైట్, ఇది వాళ్ళ చర్చ. అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి HM TV. నమస్తే.